రాజ్యం ఇదే మీ రాజ్యం జై తెలంగాణ జగన్న నాయకత్వం వద్దురా నాయనా స్మార్ట్ మీటర్లు వద్దు జై కవితక్క. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న స్మార్ట్ మీటర్లకు మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు ఏదైతే ఈ ప్రీపెయిడ్ వ్యవస్థ తీసుకొస్తున్నారో, అంటే ఫోన్లో రీఛార్జ్ చేసుకుంటేనే ఫోన్ నడుస్తుంది, అదేవిధంగా కరెంటును ఏదైతే రీఛార్జ్ చేస్తేనే కరెంటు వస్తుందనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుందో దీనికి టీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు ఉన్నాయి. ప్రజాక్షేమం కొరకు పనిచేసే పార్టీగా దీన్ని మేము ఒప్పుకోవడం లేదు. దీన్ని పోస్ట్ పెయిడ్ లాగా చేయగలిగితే మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే సామాన్య ప్రజలు, బీద ప్రజలు, పేద ప్రజలు, ఏదైతే మా కుల సంఘాలు ఉన్నాయో, చాకలి సంఘాలు కానీ ఈ పేద సంఘాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళందరికీ విద్యుత్తు ఈ రీఛార్జ్ చేసుకొని కొనుక్కొని తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకొరకు దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రీపెయిడ్ ఆల్మోస్ట్ దాదాపుగా మీకు వెస్ట్ బెంగాల్ ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది, ఈ ప్రతిపాదన వ్యతిరేకించింది, అలాగే యూపీలో కూడా ఇది వ్యతిరేకించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ స్మార్ట్ మీటర్లను విధి విధానాలు వ్రాతపూర్వకంగా ఇవ్వాలి. వాస్తవంగా ఏం జరుగుతుంది, ఈ 200 యూనిట్లు ఏదైతే ఫ్రీ ఉన్నారో దాదాపుగా తెలంగాణలో 50 లక్షల మందికి సబ్సిడీ ఉంది. సబ్సిడీ ఇస్తా అంటున్నారు. మరి మీటర్ స్టార్ట్ చేసినప్పుడే సబ్సిడీ 200 యూనిట్లు మీరు ఇస్తారా? అది కంప్లీట్ అయిపోయినాక ఇస్తారా? ఈ విధి విధానాలు అనేది వ్రాతపూర్వకంగా పబ్లిక్ నిలవలసి వచ్చింది. ఏదైతే కవితమ్మ గారు పాంచజన్య సంకల్పం తీసుకున్నారో, పాంచజన్యంలో ఉచిత విద్య, ఉచిత వైద్యు, యువత ఉపాధి, రైతు సంక్షేమం, సామాజిక న్యాయ తెలంగాణ, ఈ విధి విధానాల్లో సామాజిక న్యాయ తెలంగాణలే ఇది వస్తుంది. మన కరెంటు మన హక్కు, సామాజిక తెలంగాణ అనే అంశాన్ని అయితే తీసుకున్నారో ఈరోజు పవర్ కరెంట్ అనేది కూడా సామాజిక తెలంగాణకే వస్తుంది. ఈ పేద వర్గాలకు చెందిన విషయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తేనే కరెంట్ వస్తుందనే ప్రతిపాదన తొలగించాలి. ఇమ్మేటి ప్రజల సంక్షేమం కొరకు పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే మా తమ్ముళ్ళు అన్నలు దుబాయ్లు ఉంటారో మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి, పేద ప్రజలు ఊర్లో ఉన్నలకు కరెంట్ అనేది రీఛార్జ్ చేసుకోవాలంటే చాలా కష్టం. గ్రామీణ ప్రజలకైతే ఇది ఇబ్బందికరం. డిజిటల్ రాదు, వాళ్ళ తల్లిదండ్రులు ఊర్లలో ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతారు, పసిపాప ఉంటుంది. ఈ రీఛార్జ్ అనే విధానమే కరెక్ట్ కాదు. ఇది దాన్ని టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అలాగే ఒక్కసారి ఆలోచించుండ్రి, ప్రతి కుటుంబానికి ఇది ప్రాథమిక హక్కు. 200 యూనిట్లు ఇచ్చేదనేది ప్రాథమిక హక్కు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దాదాపుగా 72% ప్రజలు తెలంగాణలో సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించలేరు. ఇటువంటి వాళ్ళు కరెంటు రీఛార్జ్ చేసుకుని ఎట్లా బతకగలుగుతారు?